ఏమే నాకు చెప్పకుండా నువ్వు బాత్రూమ్ కూడా వెళ్ళొద్దు. అలాగే స్వామి. అక్కడ ఏం జరిగిందో ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఉండదు. నువ్వు కొంచెం మనసు నిబ్బరం చేసుకుని ఉండవే. వాడు ఎలాగైనా వస్తాడు. కాంత కబూడియా నువ్వు ఎప్పుడు వచ్చావురా రే? అయ్యో రే కాశీ, చూస్తావేంటా నా పెళ్ళాన్ని కాపాడరా. అయ్యయ్యో ఈ ఘోరం నేను చూడలేను గురూజీ. మీ బెడ్రూమ్ లో ఇలా ముగ్గురిని చూస్తాను అనుకోలేదు బాబోయ్. అరే నన్ను వదిలిపెట్టరా రే, నన్ను వదిలిపెట్టరా రే. నాకు తప్పుడు జాతకం చెప్పిన ఫలితంగా ఈ రోజు నుంచి నువ్వు ఎవరికి జాతకం చెప్పకూడదు. అదెలా కుదురుద్దమ్మా? కుదరదా? ఒప్పేసుకోండి గురువు గారు. కావాలంటే జాతకాలు నేను చెప్తాను, మీరు నా దగ్గర పని చేద్దరు కానీ. మీరా సుంఠా, నీ దగ్గర నేను పని చేయడం ఏమిట్రా? కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి బాబు. నా దగ్గర పని చేయడం బెటరా, రోజు మీ ఆవిడ వాడి పక్కన చూడడం బెటరా? ఒప్పుకుంటావా? నీ కొడుక్కి నా పేరు ఎట్టుకుంటావా? మై నేమ్ యువర్ సన్ త్రుహ. ఒప్పేసుకుంటాను బాబోయ్. మళ్ళీ జాతకం చెప్పినట్టు తెలిసిందో కాంత కబోడియా బ్లాస్ట్ అయిపోద్ది. వెళ్ళిపోయాడా అండి? మంత్రం ఇంకా రాడా? అంతేనా? ఆహా, పిలుచుకురానా? బాగా అలవాటు పడ్డావా? ఏమే ఏంటి అలా పెట్టేయండి.